ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇద్దరు కూడా అధికారంలోకి వచ్చాక మేము వెళ్ళే రూట్లో కాన్వాయ్ వెళ్ళే రూట్లో ట్రాఫిక్ ఆపడానికి వీల్లేదు, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోండి, ఏడిపించద్దు వాళ్ళని అని ఇద్దరూ చెప్పారు. కానీ ఎప్పుడన్నా అమలవుతుందా? 2 చోట్ల అలాగే జరిగిపోతుంది. ఎందుకు అంటే వీఐపీ సెక్యూరిటీ అనేటటువంటిది హై ప్రయారిటీ. ట్రాఫిక్లో ఒక అరగంట ఇబ్బంది పడటం అనేటటువంటి దాని గురించి వీళ్ళు మానవతా దృక్పథంతో అన్నట్టుగా కాస్త సైకలాజికల్గా పబ్లిక్ని సంతోషపెట్టేటటువంటి మాట మాట్లాడతారు. అదే సందర్భంలో వీళ్ళ మాట వినరు అక్కడ పోలీసులు, అది తెలుసు వాళ్ళకు కూడా. అయితే పోలీసులు ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొంచెం ఇంకొక అడుగు ముందుకు వేసి కొత్త ప్రయోగం చేస్తున్నారు. బాబు గారి ఇంటి దగ్గర నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళేటటువంటి రూట్లో ఏఐ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు ఒక 26 పెట్టి వాటి ద్వారా మానిటర్ చేస్తారట ఆ దారిలో ట్రాఫిక్ వీటిని. తద్వారా ఆల్టర్నేటివ్ ఏం తీసుకోవచ్చు అన్నటువంటి దాని మీదన లెక్క తీస్తారట. వాస్తవంగా కెమెరా ఏమీ చెప్పదు, అసలు పోలీసులు ఆ రూట్లో ఉండే వాళ్ళకి తెలియదా ట్రాఫిక్ ఎట్లా ఉందన్నటువంటిది. కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని పదే పదే వాడుతున్నాం, డబ్బులు తగలేస్తాం వాటికి. దానివల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా ట్రాఫిక్ అంతా క్లియర్గా ఉంది అని చూపెడుతుంది అనుకుందాం, చెప్పింది అనుకుందాం. గబక్కన మనకు అడ్డంగా వచ్చి ఆటో, అడ్డంగా తీసుకొచ్చి కారు నడిపేవాడు, అడ్డంగా తీసుకొచ్చి బండి నడిపేవాడు, వీటన్నిటి ఏం చేస్తుంది? అవన్నీ ఫిజికల్గా జరిగేటటువంటి చర్యలు. కాబట్టి అనవసరంగా సరే కెమెరాలు ఉంటే మానిటరింగ్ పనికి వస్తుంది, కానీ డబ్బులు తగలేసుకుంటాం తప్పించి దాంతో ఒరిగేదే లేదు. పోలీసులు కావాలనుకుంటే ఏం చేయాలో అది చేయగలరు. కావాలంటే ట్రాఫిక్ని రిలాక్స్ చేయగలరు, వద్దనుకుంటే ట్రాఫిక్ని ఆపనగలరు. ఇంకోటి, చంద్రబాబు గారికి ఆ రూటు చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. దీనికి ఆల్టర్నేటివ్ వల్ల ఒకటే, ఎట్లాగో బాబు గారి ఇంటి దగ్గర నుంచి హెలిప్యాడ్ ఉంది, హెలిప్యాడ్లో గన్నవరానికి దిగడమే. జగన్ చేసిన పద్ధతే ఆయన కూడా చేసుకోవడం బెటరు.